హాయ్ గైస్, తమిళనాడు మీ తెలంగాణ పూను. ఈరోజు అయితే మేము స్పెషల్గా సండే స్పెషల్గా టమాటో ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అది ఎంత బాగుంటుందంటే ఎన్నిసార్లు తిన్నా తినాలి అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది. ఈ వీడియోలో చూపించినట్టుగా చేయండి, చాలా ఎక్సలెంట్గా వస్తుంది. మా మమ్మీ చేస్తారనమాట. మా మమ్మీ ఎన్నిసార్లు చేస్తే ఏంటంటే కావాలి కావాలి హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళాక పక్క చేపించుకొని తినే కర్రీలో ఈ టమాటో ఎగ్ కర్రీ కూడా ఒకటి అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే టమాటోస్ అయితే 1/2 kg తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజువి, కొంచెం కొరియండర్ లీవ్స్ కొత్తిమీర లీవ్స్ అండ్ పుదీనా లీవ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కరివేపాకు తీసుకున్నాం, కొంచెం జింజర్ వెల్లుల్లి పేస్ట్ సగం తెలుగు సగం ఇంగ్లీష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా 10 eggs అయితే తీసుకున్నాను నేను. ఇంకా ప్రాసెస్లో చెప్పడానికి ముందు మనమైతే ఒక స్టోరీ చెప్పుకుందామా. ఏం స్టోరీ చెప్దాం? హర్రర్ స్టోరీ కావాలా, నార్మల్ స్టోరీ కావాలా? ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి హర్రర్ స్టోరీస్ అంటేనే ఇష్టం. సో హర్రర్ స్టోరీనే చెప్పుకుందాం. నాకైతే చిన్నప్పుడైతే అమ్మమ్మ ఒక స్టోరీ చెప్పింది. ఏంటి అంటే స్టోరీ అనగనగా ఒక రాజు అనమాట. ఆ రాజు ఎవరో కాదు, మా ఫాదరే. అయితే జస్ట్ కిడింగ్ స్టోరీ అనేది. అనేది ఒక రాజు అనమాట. ఆ రాజుకైతే ఒక కూతురు. అంటే ఒక్కటే కిడ్ ఉన్నప్పుడు చాలా ప్యాంపరింగ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ఉంటుంది కదా, నార్మల్ వాళ్ళకంటే కూడా ఒక్కరే ఉన్నప్పుడు అయితే చాలా ప్యాంపర్ ఉంటుంది అనమాట. సో అలా అమ్మాయికి చాలా ప్యాంపరింగ్ ఎక్కువ అనమాట. ప్యాంపరింగ్ అంటే బుజ్జగించడం, ప్రేమ ఎక్కువ చూపిస్తారనమాట. సో అలా ఇంకా పాప బర్త్డే అయితే ఒకరోజు అయితే బర్త్డే వచ్చింది అమ్మాయికి. ఆ అమ్మాయి బర్త్డే వస్తే వాళ్ళ ఫాదర్ ఏం చేశారు, రాజు ఏం చేశారు, చాలా ప్రేమగా ఒక గోల్డ్ చైన్ అయితే చేయించి కస్టమైజ్డ్ అనమాట. కావాలని చెప్పేసి కస్టమైజ్కి ఇప్పించాడనమాట. అమ్మాయికి చేయించి ఇచ్చాడు బర్త్డేకి. ఇంకా ఆ రోజుల్లో ఏంటి అంటే మనకి ఏదన్నా మన ఫాదర్ కానీ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మనం అందరూ చూపించాలి కదా, ఇలా అని చెప్పేసి అమ్మాయి ఏం చేసింది, ఆ గోల్డ్ చైన్ వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళ ఊళ్ళో అయితే బావి ఉండేది అనమాట. బావిలో అయితే వాటర్ వేయడం కోసం అని చెప్పేసి వెళ్ళిందనమాట. తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పింది, ఇలా నాకు ఫాదర్ తీసుకున్నారు, నాకు ఇచ్చేది అది అని చెప్పి ఇంకా వాటర్ అయితే బావిలో నుంచి తీస్తూ ఉందనమాట. తీస్తూ ఉంటే ఏమైంది, ఆ చైన్ అనేది తెగి బావిలో అయితే పడిపోయింది అనమాట. ఇంకా పాప ఏంటిది, వాళ్ళ డాడీ చాలా ప్రేమగా ఇచ్చారు. ఇంకా ఈ అమ్మాయి కూడా చాలా నచ్చేసింది అనమాట. ఆ గిఫ్ట్ అయితే చాలా నచ్చడంతో ఇంకా అది పడిపోయింది కదా, ఇంకా ఏడుస్తుంది అనమాట. నాకు చైన్ కావాలి, నాకు చైన్ కావాలి అని. అంతా చిన్న పిల్లలు ఎవరు చేస్తారు అక్కడ పిల్లలు. మళ్ళీ అందులోకి ఏంటంటే ఆ బావి చాలా అంటే చాలా ఓల్డ్ బావి అనమాట, చాలా పురాతనం అనేది. అండ్ మరి చాలా అంటే చాలా లోతుగా ఉంటుంది అనమాట ఆ బావి. దాంట్లోకి దిగినట్లు ఇప్పటివరకు ఎవరు కూడా బ్రతికి రాలేదని చెప్పి అక్కడ అయితే ఒక పెద్ద స్టోరీ ఉండేదన్నమాట. సో అందరు ఇంకా భయపడిపోతున్నారు. ఇంకా అప్పటికి కూడా చాలాసేపు అయింది కదా, అమ్మాయి చేంజ్ చేసుకొని బయటకు వెళ్ళి చాలాసేపు అయ్యాక కూడా గుర్తు రాకపోయేసరికి రాజు ఏంటి అని చెప్పేసి వాళ్ళ బట్టలను పంపిస్తే తెలిసిందన్నమాట స్టోరీ, ఇలా బావిలో చైన్ పడిపోయింది అని చెప్పేసి. ఓకే అని చెప్పేసి రాజు ఇంకా అమ్మాయికి చెప్పాడు, ఏదో చైన్ తెప్పిస్తాలే అని చెప్పేసి అన్నాడు. అయితే అమ్మాయి ఏంటి, లేదు నాకు ఆ చైనే కావాలి అని చెప్పింది అనమాట. అయితే సేమ్ అలాంటి చైనే మళ్ళీ తెప్పిస్తాను అని చెప్పాడు. లేదు నాకు అదే చైన్ కావాలని చెప్పేసి ఏడుస్తా ఇంకా ఆ బావి దగ్గర కూర్చుంటే ఇంకా రాజు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఆ అమ్మాయి అస్సలు ఒప్పుకోలేదు. అదే చైన్ కావాలి నేదిస్తే ఆ బావి దగ్గర కూర్చుందనమాట. ఇంకా రాజుకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. బావిలోకి ఎవరిని దిగమని చెప్పినా కానీ వాళ్ళైతే డేట్ చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే ఆ బావిలోకి దిగితే ఇప్పటివరకు ఎవరు కూడా ప్రాణాలతో అయితే బ్రతికి రాలేదనమాట. మళ్ళీ చాలా లోతుగా ఉంటుంది. ఇంకా అని చెప్పేసి రాజు అయితే ఒక సాహసం చేశాడనమాట. ఏంటంటే ఊర్లో డబ్బు జడిస్తారంట, తెలుసా మీకు? అలా ఒక డబ్బు జడింపు అయితే చేశాడు. ఏంటి అని అంటే ఆ బావిలోకి దిగి ఎవరైతే ఆ చైన్ తీసుకొని వచ్చిస్తారో వాళ్ళకి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తా అని చెప్పాడు అనమాట. ఒకప్పుడు ఇప్పుడంటే 21-30 చేస్తుంటున్నారు. అప్పుడైతే చిన్న పిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు కదా. సో ఇంకా రాజు అయితే చెప్పాడు, ఇంకా రాజు కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఏంటండి రాజభోగాలు వస్తాయి, రాజ్యం వస్తుంది అని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కరైతే ఆ బావిలో దిగడానికి అయితే ట్రై చేశారు. బట్ ఎవరి వల్ల కాలేదు. ఆఖరికి ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, 60-70 years, వాళ్ళు కూడా ట్రై చేశారు, బట్ ఎవరి వల్ల కాలేదు. అలా ఇంకా ప్రయత్నాలు అయితే సాగుతూనే ఉన్నాయి అన్నమాట. ఇంకా అలా సాగుతుంటే
ఏమైందో మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే కర్రీ చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే నేను దాంట్లో వీడియోలు చూపించాను కదా, 2 గ్లాసెస్ ఆయిల్ అయితే వేసాను నేను. 2 గ్లాసెస్ ఆయిల్ వేసాక కొంచెం ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అయితే జీరా అయితే వేసాను. జీరా అది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక, ఎక్కువ ఫ్రై అయినా కానీ అవి మాడిపోతే టేస్ట్ అనేది బాగోదన్నమాట. సో ఆల్రెడీ ఆయిల్ అనేది బాయిల్ అయింది కాబట్టి మనం వేయగానే కొద్దిసేపు అవి తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ అది కర్రీ ఎన్ని వరకు ఉండాలి కాబట్టి వేసి ఒక 1 మినిట్ కూడా అవసరం లేదు. ఒక హాఫ్ మినిట్ వేసేసి వెంటనే నేనైతే కొన్ని చిల్లీ వేసాను. చిల్లీ వేసాక అవి కొంచెం లైట్గా కాదు, కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ అయితే 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఆ 2 ఆనియన్స్ వేసాక ఇంకా వెంటనే కొంచెం సాల్ట్ వేసాను. అంటే మనకు తెలుసు ఇంత సాల్ట్ పట్టుద్ది, ఇంత సాల్ట్ పడదని. ఈ కర్రీలోకి అయితే మ్యాక్స్ నేనైతే మా కర్రీలో 2 స్పూన్స్, అంటే నేను దాంట్లో చూపిస్తాను కదా, 2.5 అయితే వేస్తాను. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ తర్వాత ఆనియన్స్ వేసాక అయితే ఫస్ట్ కొంచెం అయితే ఉప్పు వేసాను, 1 స్పూను. తర్వాత కొంచెం పెట్టేసాను అనమాట, మూత పెట్టేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసుకున్నాక ఒక 2-3 మినిట్స్కి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయన్నమాట. ఫ్రై అంటే హాఫ్ బాయిల్, మొత్తం డీప్ ఫ్రై అయితే అవ్వకూడదు, లైట్గా అవ్వాలి. అయ్యాక కొద్దిసేపు అయితే టమాటోస్ అయితే వేసాను. ఇంకా టమాటోస్ వేసాక కొంచెం పసుపు వేసాను, మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట. సాల్ట్ వేసి మూత పెట్టేసాను అనమాట. ఏంటంటే మనం టమాటోస్ వేసాక సాల్ట్ వేయడం వల్ల టమాటోస్ అనేది త్వరగా బాయిల్ అవుతాయి అన్నమాట. సో అని చెప్పేసి నేను టమాటోస్ సాల్ట్ ఫస్ట్ వేసి అయితే పక్కబెట్టాను. పక్కకంటే మళ్ళీ ఆఫ్టర్ ఒక 6-7 మినిట్స్ తర్వాత మూతతో ఆ మధ్యలో కాపులో మూత తీసి అయితే కలుపుకుంటూ ఉండాలి కదండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన దీంట్లో వాటర్ అయితే ఇవ్వట్లేదు. సో అప్పుడప్పుడు తీసుకొని కలుపుకోవడం వల్ల కూడా బెటర్, చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 6-7 మినిట్స్ తర్వాత టమాటాస్ అయితే ఉడుకుతాయి అన్నమాట, ఫుల్గా ఉడికిపోయాయి. ఇంకా ఉడికిపోయిన టమాటాలు అయితే నేనైతే అక్కడ వీడియోలో చూపించినట్టుగా 4.5 స్పూన్స్ కారం అయితే వేసాను. అంటే మేమైతే ఎక్కువ కారం తినము, అందుకోసం చెప్పి తక్కువ కారం వేసాను నేను. మీరు టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి. అంటే కారం వేస్తారు కదా, కారం వేసాక ఒక 1 మినిట్ నుంచి ఒక టేస్ట్ అయితే చూడండి, తెలిసింది కదా కారం సరిపోయిందా లేదా అనేది. దాన్ని బట్టి అయితే వేసుకోండి. తక్కువ కారం తినే వాళ్ళైతే నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం వేస్తే సరిపోతుంది అన్నమాట. కారం వేసాక ఇంకా నేను పక్కకైతే పెట్టేశాను. మధ్యలో టమాటాస్లో మధ్యలో ఏం చేశానంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. వేసి పెట్టి తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత తీసుకొని అప్పుడు కారం వేసాను అనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇది నేను చేసి దగ్గరగా కొంచెం వేసి స్మెల్ అంటారు కదా, నాన్ వెజ్ స్మెల్ అది రాకుండా ఉండడం కోసం అంతా ప్రతి ఒక్క నాన్ వెజ్ కర్రీలో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తారు. అలా వేసాక కారం వేసాము కదా, కారం వేసాక అయితే పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే కారం వేయగానే వెంటనే అంటే ఏ కర్రీ చేసినా కానీ మనం కారం వేయగానే దించడం, లేకపోతే కారం వేయగానే వాటర్ వేసి కర్రీ అనుకోండి, వాటర్ వేయడం అయితే చేయకూడదు. ఎందుకంటే అలా వేయగానే ఆ వాటర్ మొత్తం కారం వచ్చేసి కారం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. సో మనం కారం వేసాక కొంచెం సిమ్లో పెట్టేసుకొని దాని మీద 1 మినిట్ 2 మినిట్స్ అయితే అలా పెట్టాలి మూత పెట్టేసి. తర్వాత నేను వేసాక ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా మళ్ళీ తీసి కలబెట్టుకొని ఇంకా దాంట్లో ఎగ్స్ వేయడం స్టార్ట్ చేశాను అనమాట. మేమైతే నాన్ కావాలని చెప్పేసి మాకు డైలీ సరిపోతుందని చెప్పేసి నేనైతే ఎగ్స్ అయితే ఎక్కేసాను, 10 ఎగ్స్ వేసాను. మన ఇంకొకటి ఏంటంటే ఎగ్స్ వేసాక మనం వేరేది ఏదైనా వేయడానికి సరిపోదు అనమాట. ఫస్ట్ దానికంటే ముందే కారం ఉప్పు అనేది సరిపోయే లేదా కరెక్ట్గా చూసుకొని టేస్ట్ చేయండి. ఫస్ట్ టేస్ట్ చేశాక ఎగ్స్ అయితే వేయడానికి స్టార్ట్ చేయండి. ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా చూసుకున్నాను, నాకైతే సాల్ట్ సరిపోలేదు అక్కడ. సో సాల్ట్ అయితే వేసాను నేను. సాల్ట్ వేసేసి కలబెట్టుకున్నాను అనమాట. సాల్ట్ అయితే వేసి కలబెట్టాక ఇంకా తర్వాత ఎగ్స్ వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. 10 ఎగ్స్ వేసాను నేను. 10 ఎగ్స్ నీట్గా అంటే ఒక్కొక్క ప్లేస్లలో నా వీడియోలో చూపించినట్టుగా నీట్గా ఒక్కొక్కటి వేసుకున్నాక మనమైతే ఎప్పుడైతే ఎగ్స్ వేయడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి గ్యాస్ స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. మంట తక్కువ పెట్టుకోవాలి. చాలా మొత్తం మనకి ఎంత తక్కువగా ఉంటే స్టవ్లో అంత తక్కువ పెట్టుకోవాలి.
లేకపోతే ఆల్రెడీ కర్రీ మొత్తం అయిపోయింది. మనకి ఇక్కడ ఓన్లీ పెండింగ్ ఉందంటే ఓన్లీ ఎగ్స్ అనమాట. సో, దానివల్ల కర్రీ మొత్తం మనం వాటర్ కూడా వేయలేదు కాబట్టి కర్రీ మాడిపోయిందంటే పక్కా సిమ్‌లో అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను ఎగ్స్ అయితే వేయడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా వేసాననమాట. వేసాక నీట్‌గా వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఇంకా మూత పెట్టేసి ఉంచాలన్నమాట. 3 మినిట్స్ ఉంచాక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ తీసేయాలి. లిడ్ తీసాక మనకు తెలుస్తది కదా ఎగ్ అయిందా లేదా అని చెప్పేసి. అయితేనేమో ఓకే. లేకపోతే అయితే కొద్దిసేపు ఉంచాలి. ఉంచి ఇంకా తర్వాత మళ్ళీ అయ్యాక అయితే ఓపెన్ చేసేసి ఏం చేయాలి, లిడ్‌ని లైట్‌గా మొత్తం కర్రీ అనేది మాడిపోకుండా ఉండాలంటే కొంచెం నేను వీడియోలో అయితే చూపించాను క్లియర్ కదా. స్పూన్ పెట్టి ఇలా సైడ్స్కి జరుపుకుంటూ ఉంటుంటే పైన గ్రేవీ ఉంటుంది కదండి, అంటే టమాటో కదా వేసాము, దాంట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా కొంచెం కొంచెం. అలాంటిదంతా కిందికి పోయి కూర అయితే మాడిపోకుండా ఉంటుంది అనమాట. ఎగ్ అయ్యాక అంటే ఒకవైపు అవుతుంది, ఇంకోవైపు కావాలి కదా, దాన్ని అయితే నీట్గా స్పూన్ తీసుకొని కొంచెం వెడల్పు స్పూన్ తీసుకోవాలి. స్పూన్ గరిటె అంటారు కదా, సో వెడల్పు గరిటె లాంటిది అయితే తీసుకోవాలి. నేను వీడియోలో తీసుకున్న లాంటివి తీసుకోండి మీరు. అది తీసుకొని అయితే నీట్గా తిప్పేసుకోవాలి దాన్ని మళ్ళీ. అలా అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక మీరైతే మసాలా వేసుకోవాలి. మసాలా ఎప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే మనం ఉప్పు కారం వేసాం కదా, వేసాక ఎగ్స్ వేయడానికి ముందైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కాకపోతే మీ ఇష్టం, అది మీ చాయిస్ అనమాట. తర్వాత ఇంకా నేను మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టాను. తర్వాత కొత్తిమీర, పుదీనా లీవ్స్ అయితే వేసాను. వేసేసి ఇంకా నేను మళ్ళీ మసాలా వేసాను కదా, నేను లాస్ట్లో మసాలా వేసాను కాబట్టి మళ్ళీ మొత్తం ఓన్లీ ఎగ్కే ఉండిపోతుంది, కర్రీకి స్ప్రెడ్ అవ్వదని చెప్పేసి మళ్ళీ తిప్పేసాను నేను. మళ్ళీ తిప్పాల్సిన అవసరం లేదు. ఎలా అంటే కర్రీలో ఉప్పు కారం వేస్తారు కదా, అప్పుడు మళ్ళీ వేసారనుకోండి మళ్ళీ అయితే తిప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి తిప్పేసి సరిపోతుంది ఎగ్. నేను కొరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్ వేసాను. వేసేసి ఒక 1 మినిట్ ఉంచేసి ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట. ఇదైతే ట్రై చేయండి ఇంట్లో. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టమైన కర్రీ అనమాట. నేను హాస్టల్లో ఉండేటప్పుడు అయితే చాలా మిస్ అవుతుండే అనమాట. వాళ్ళు ఎగ్ పెడుతుండే, బట్ అదేదో డిఫరెంట్గా ఉంటుంది. అంటే టమాటో ఎగ్ అయితే పెట్టరు, నార్మల్గా ఎగ్ పెడతారు, అది కూడా బాయిల్డ్ ఎగ్. నాకు అక్కడ ఎగ్ తినాలంటే చాలా చిరాకు, నేనైతే తినకుండా ఉంటారనమాట. సో ఇలా అయితే కొంతమందికి ఒక ఫోబియా ఉంటుంది, అంటే లైక్ ఒక ఓసిడి. ఎలా ఉంటుందంటే మన కళ్ళ ముందు చేస్తేనే మనం తింటాము, అలాంటిదన్నమాట. నేను అలాంటి రకం అనమాట. సో ఇంకా మన స్టోరీలోకి అయితే వెళ్దాము. ఇంకా ప్రతి ఒక్కరు ట్రై చేశారు. రాజు అయితే డబ్బు చదివించాడనమాట, చెప్పాను కదా. అంటే అక్కడ బావిలోకి దిగి ఎవరైతే చైన్ తీసుకొచ్చిస్తారో వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేస్తానైతే చెప్తాడనమాట రాజు. అని చెప్పేసి ఊళ్ళో ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు ఊరు ఇంకా. అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట, అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది ఈ విషయం అనేది. ఇంకా స్ప్రెడ్ అయిపోయాక ఇంకా ఎక్కబట్టి అందరు ట్రై చేస్తారు, బట్ ఎవరి వల్ల అయితే కాదు, పక్క నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కూడా. ఇంకా లాస్ట్కి ఒక ఫారెస్ట్‌లో అయితే ఒక రాక్షసుడు అయితే ఉంటాడు. ఆ రాక్షసుడికి తెలుస్తుందనమాట ఈ విషయము. తెలిసి ఇంకా అంటే మనిషిలాగా మారిపోతాడనమాట ఆ రాక్షసుడు. మనిషిలాగా మారిపోయి రాజ్యంలోకి అయితే ఇంకా వస్తాడు. వచ్చి చెప్తాడు నేను తీస్తానని చెప్పి దిగుతాడు లోపలికి దిగి బావిలోకి దిగి అయితే చైన్ తీసుకొచ్చిస్తాడు. ఇంకా అందరైతే ఇంకా అంటే ఎవ్వరు దిగలేని బావిలోకి దిగారంటే ధైర్యవంతులు అనుకుంటారు కదా అని చెప్పేసి రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ధైర్యవంతుడికి నా కూతుర్ని ఇవ్వడం నా అదృష్టం ఇది అదని చెప్పేసి ఇంకా రాజు అయితే ఆ కూతురు నుంచి పెళ్లి చేశాడనమాట. చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తారు. ఇంకా గ్రాండ్గా పెళ్లి చేశాక ఏంటంటే ఇంకా రాజును ఏం చేస్తాడు, రాజు చాలా కానుకలు, చాలా గిఫ్ట్స్, చాలా అంతా ఇచ్చి ఇంకా రాక్షసుడు ఏం చెప్తాడంటే నాకు రాజ్యం ఉంది, నేను ఆ రాజ్యానికి ఒకసారి నా వైఫ్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొస్తానని చెప్తాడనమాట. ఓకే అని చెప్పేసి తన కూతురికి ఇంకా సాగనంపడం కోసం అయితే అన్నీ గోల్డ్, డైమండ్స్, ఇంకా అమ్మాయికి ఏమి కావాలో అన్నీ ఎక్కువ హెవీగా అన్నీ పంపిస్తాడనమాట. తనతో పాటు తన బట్టలను కూడా పంపిస్తే రాక్షసుడు అంటాడు కదా, మా దగ్గర చాలామంది ఉన్నారు, మాకు ఏమి వద్దు ఇవ్వండి, కావాలంటే తనకి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వండి, తనకు కావాలి కాబట్టి అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా వీళ్ళు ఏంటిదంటే గుర్రాలు ఉండేది కదా, ఆ గుర్రాలు వాళ్ళ ఇంకా రాజులు ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు కదా వెహికల్స్, అలాంటి వాటికి వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. ఇంకా వెళ్తూ ఉంటే చాలా ఇంకా చాలా డేస్ అవుతుంది వెళ్తూ ఉంటారు అలానే జర్నీలో.
మధ్యలో మధ్యలో వాళ్ళకి కావాల్సిన తింటూ అలా 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 వెళ్తారనమాట. చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇంకా చాలా టైం తీసుకున్నాక ఒక పెద్ద అడవి అయితే వస్తుంది. ఇంకా అడవిలోకి వచ్చాక రాక్షసుడు మనిషికి పనున్న రాక్షసుడైతే రాక్షసులాగా మారిపోతాడనమాట. మారిపోగానే అమ్మాయి అయితే రాజు వాళ్ళ అమ్మాయి అయితే చాలా భయపడిపోతుంది. ఇంకా భయపడిపోయి ఇంకా చెప్తాడన్నమాట రాక్షసుడు, నేను రాక్షసుడిని, నేను తినేస్తాను, చూడడానికి చాలా బాగున్నావు, నిన్ను తింటే నా ఆకలి తీరిపోతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా అమ్మాయి అయితే చాలా అంటే చాలా భయపడిపోయి ఒక స్మార్ట్గా అయితే ఆలోచిస్తుంది అనమాట. మనం ఇదే కదా, మనం ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా అపాయం అనుకోకుండా ఏదైనా జరుగుతాయి కదా, అలాంటి టైంలో మనమైతే చాలా స్మార్ట్గా ఉండాలి. అలా ఉంటేనే మనమైతే ధైర్యం ఈ అమ్మాయి చాలా స్మార్ట్గా ఒక ఆలోచించి ఒకటి చెప్తుందన్నమాట. ఓకే, నన్ను తిను, బట్ నాకు ఒక కోరిక ఉంది, నా కోరిక తీర్చు అని చెప్తుందన్నమాట. అయితే అదే అడవిలో ఒక బండ ఉంటుంది. బండ అంటే లైక్ కొండలు ఉంటాయి కదా, ఆ కొండలు కొట్టే వాళ్ళు అయితే అక్కడ ఉంటారనమాట. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం నాకు కొన్ని వాటర్ తీసుకురావా అంటే వాటర్ ఉండవు అనమాట, వాటర్ తీసుకురా అని చెప్తుందన్నమాట. ఓకే అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళేసారు. ఓకే అని చెప్పేసి ఒక సైడ్ వెళ్తాడు. ఇంకా అతను అటువైపు వెళ్ళగానే ఈ అమ్మాయి ఇంకో వైపు వెళ్ళొద్దు అనమాట. అటువైపు కూడా ఇంకొక వాళ్ళు ఉంటే అక్కడ కూడా మనుషులు ఉంటారు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట, నా నా భర్త ఒక రాక్షసుడు, నన్ను తిందామనుకుంటున్నాడు, నన్ను ఒక ఇల్లు లాంటి ఒక చిన్నది చేసి నన్ను దాంట్లో దాచేసి లాకేసి వెళ్ళండి అని చెప్తుందనమాట. అయితే వాళ్ళు ఒప్పుకోరు. ఓకే, మీరు ఒప్పుకోరా, అతను నా భర్త కాబట్టి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మిమ్మల్ని ఫస్ట్ తినమంటాను, తర్వాత నన్ను తినమంటాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు నా మాట వింటాడని చెప్తాడు. ఇంకా వాళ్ళందరూ భయపడిపోతారనమాట. భయపడిపోయి ఒక బండలో వాళ్ళైతే ఒక ఇల్లు లాగా చేస్తారు. దాంట్లో ఆ అమ్మాయి పట్టే అంటే ఇంకా కొంచెం స్పేస్ ఉండేలాగా అయితే చేస్తారు. చేసి దానికి ఒక డోర్లా చేసి లాగేసేసి అయితే వెళ్తారు. ఇంకా వెళ్ళి వాళ్ళు పారిపోతారనమాట, రాక్షసులు ఉన్నారు కదా అని చెప్పేసి. ఇంకా పారిపోయాక ఇంకా రాక్షసుడు అయితే వాటర్ తీసుకొని వస్తాడు. ఇక్కడ చూసేసరికి అయితే అక్కడ అమ్మాయి ఉండకపోయేసరికి ఇంకా రాక్షసుడికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెతుకుతూ ఉంటాడనమాట. ఎక్కడ వెతికినా అమ్మాయి అయితే కనిపించదు. ఇంకా రాక్షసుడికి చాలా అంటే చాలా 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 కోపం వచ్చేస్తుంది. ఇంకా వాడికి తిందాం అనుకుంటాడు కదా, ఇంకా వాడికి కోపం ఆకలేస్తూ ఉంటుంది అనమాట. వాడేంటిదంటే ఈ అమ్మాయిని తినాలని చెప్పేసి మధ్యలో వీళ్ళ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 2-3 మంత్స్ అవుతుంది అనమాట. ఆ 2-3 మంత్స్ నుంచి అసలు వాడు ఏం ఫుడ్ అయితే కొంచెం అంటే కొంచెం కూడా తీసుకోడు. ఇంకా ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేస్తుంటాడు, ఏం చేయాలో తెలియదు అనమాట. మొత్తం ఆకులు అవన్నీ తింటూ ఉంటాడు, పడేస్తాడంట. వాళ్ళతో పాటు వచ్చిన అన్నీ కూడా ఆగమాగం చేస్తాడు. ఇంకా లాస్ట్కి ఈ అమ్మాయిని ఒక బండలో దాచిపెట్టారు కదా ఇల్లులా చేసి, దాని దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా దాని దగ్గరికి వెళ్ళాక ఇంకా వాడైతే ఇంకా వాడికి ఐడియా అనేది రాదు అసలు దాంట్లో ఉంది అంటే ఏ బండలో, వాడికి తెలియదు అనమాట. తెలియక ఇంకా కోపంలో ఏం చేయాలో తెలియక ఆ బండని ఒక్క తన్ను తంతాడనమాట. ఆడు అసలు రాక్షసుడు కదా, చాలా బలంగా తంతాడు. వాడు ఒక తన్ను తన్నగానే ఆ బండలా అయితే అలా దుల్లుతూ ఒక పెద్ద తోటలో ఒక పెద్ద గార్డెన్ అనమాట. అది వేరే రాజ్యం. ఒక పెద్ద గార్డెన్లో అయితే పడిపోతుంది. ఇంకా పడిపోయాక ఇంకా అక్కడ ఈ అమ్మాయి అనమాట ఇంకా పడిపోతుంది. పడిపోయాక నైట్ టైం అయితే అవుతుంది అనమాట. నైట్ అయ్యాక ఇంకా అమ్మాయి అయితే ఇంకా డోర్ అయితే ఓపెన్ చేసుకొని బయటికి అయితే వస్తుంది అనమాట. బయటికి వచ్చాక పెద్ద గార్డెన్ ఎంత అందంగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ నైట్ టైంలో మినుగురు పురుగులు అంటారు కదా, అవన్నీ ఆ లైటింగ్స్తో అంటే గార్డెన్ అంటే ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అవన్నీ చూడడానికి కళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అమ్మాయి ఏంటిది చాలా డేస్ అవుతుంది కదా స్నానం చేయడం అని చెప్పేసి ఇంకా మంచిగా నీట్గా అక్కడ వాటర్ లేక్గా ఉంటుంది. ఆ లేక్లో స్నానం చేసి మంచిగా అక్కడ వాటి ఆకులు పూలతో వాటితోనే తను బట్టలు చేసుకుంటుంది అనమాట. చేసుకొని అలంకరించుకొని ఫ్రూట్స్ తినేసి హ్యాపీగా మంచిగా ఒక వాల్లో ఒక మంచి హ్యాపీ వాల్ అయితే ఉంటుంది ఆ అమ్మాయి. ఇంకా తనకు అలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా అలా ఫ్రూట్స్ తినేసి ఇంకా కొద్దిసేపు ఒక నైట్ మొత్తం అక్కడే బయట స్పెండ్ చేసేసి మార్నింగ్ అవుతుంది అనగా అప్పుడైతే మళ్ళీ అమ్మాయి అయితే లోపలికి ఆ బండరాయి లోపలికి వెళ్ళి లాక్ వేసేసుకుంటుంది అనమాట. ఇంకా లాక్ వేసుకొని డైలీ ఇలానే జరుగుతుంది. ఇంకా డైలీ ఇలానే జరుగుతుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే నెక్స్ట్ స్టోరీ, ఇంకా స్టోరీ అయితే చాలా ఉంది. నెక్స్ట్ స్టోరీ కావాలంటే
నెక్స్ట్ పార్ట్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.